అనకాపల్లి పార్క్ సెంటర్లో కాండ్రేగుల జోగేంద్ర నివాసం వద్ద జోగేంద్ర మిత్రమండలి ఆత్మీయ సమావేశం. రానున్న ఎన్నికల్లో ఒక చక్కటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి, తమ వంతు గెలుపుకు కృషి చేయడానికి మిత్రమండలి ఆధ్వర్యంలో ఒక నిర్ణయంతో ముందుకెళ్లడం జరుగుతుందని, దానిలో భాగంగా పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, మా స్థానిక నాయకుడు కొనతాల రామకృష్ణ గారి సిద్ధాంతాలు నచ్చి మా జోగేంద్ర మిత్రమండలి మరియు మా 200 మంది స్నేహితులతో త్వరలో జనసేన పార్టీలో చేరబోతున్నామని ప్రకటించారు. తోటి సహోదరులకు అందరికీ నమస్తే. జోగేని ఆధ్వర్యంలో ఈరోజు మీటింగ్లో అందరికీ జనసేన పార్టీలో జాయిన్ అవుదామని నిర్ణయించుకున్నాం. జోగేని సారథ్యంలో కొంతల రామకృష్ణ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని అనకాపల్లి నుండే మొదటి సీటు జనసేనకి ఇవ్వాలని మా అందరం నిర్ణయించుకున్నాం. దాని నిమిత్తం ఈరోజు సభ పెట్టడం జరిగింది. మంచిగా చూసుకొని అన్నయ్య చెప్పినట్టు రామకృష్ణ గారి ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ అయ్యి ఆయన్ని అన్ని ఆధ్వర్యంలో ప్రచారం ఇంటింటి డోర్ టు డోర్ ప్రచారం చేసి రామకృష్ణ గారిని గెలిపించాలని నిర్ణయించుకున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు జోగేంద్ర. గతంలో మేము మా ఆత్మీయులు మా ఫ్రెండ్స్ అందరం కలిపి ఒక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి మా వంతు సాయం చేయడం జరిగింది. ఈరోజైతే మేము అందరం ఆత్మీయ సమావేశం పెట్టుకున్నాం. ఈ సమావేశంలో మా అందరం చర్చించుకున్నాం. రానున్న రోజుల్లో మంచి ప్రభుత్వం వస్తుందని, ఇక్కడ మంచి నాయకుడు ఉన్నారని మేము అందరం కలిపి పార్టీ మారుతున్నాం. మంచి రోజులు చూసుకొని రామకృష్ణ గారి ఆధ్వర్యంలో, మన కొంతల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో కొండ వేసుకుందని చెప్పని మేము అందరం చర్చించుకున్నాం. దీనికి మా మిత్రులందరూ నాకు సపోర్ట్గా ఉన్నారు. అందరం కలిపి వచ్చేసారి ఎలక్షన్లో మేము రామకృష్ణ గారిని అత్యంత మెజార్టీతో గెలిపించుకుంటామని మేము అందరం కూడా చర్చించుకున్నాం. మంచి రోజు చూసుకొని ఆయన్ని జాయిన్ అవ్వడానికి అని చెప్పని, దీంతోపాటు మా మిత్రులు అందరూ కూడా నాకు సపోర్ట్ చేయడానికి అందరూ కలిపి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, రామకృష్ణ గారి సిద్ధాంతాలు నచ్చి ఆయనతో పాటు మేము వెనకుందామని చెప్పని అందరూ ఆలోచిస్తున్నాం. అదేవిధంగా గతంలో రామకృష్ణ గారు కూడా 3 మినిస్టర్లు చేసినప్పుడు కూడా ఆయనకు మచ్చలేని నాయకులైనా మాకు ఇప్పుడు అందుబాటులో ఉంటారు. సో మా అందరి సపోర్టు కూడా రామకృష్ణ గారికి వచ్చే ఎలక్షన్లో మేము చూపించి ఆయన్ని అత్యంత మెజార్టీతో గెలిపించుకొని మా ఓపికేటో మా సత్తా ఏటో చూపిద్దామని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం. ఈరోజు మా మిత్రులందరితో చర్చించుకోవడం కూడా అదే జరిగింది. రేపు ఎప్పుడో చూసుకొని మంచి చూసుకొని ఆయన అప్డేట్ టైం చూసుకొని జాయిన్ అవ్వడానికి నిర్ణయించుకున్నాం. మిత్రమండలిలో ఎంతమంది జాయిన్ అవుతున్నారు? సుమారుగా ఒక 200 మంది జాయిన్ అవుతారు. ఈరోజే అంటే అందుబాటులో ఉన్న వాళ్ళు అలా అప్పటికప్పుడు మేము నిన్న నిర్ణయించుకున్నాం. ఇప్పుడు అందుబాటులో ఉన్న వాళ్ళు అలా వచ్చారు. ఆ రోజు ఒక 200 మంది దగ్గర నుంచి మేము కొండవేల జాయిన్ చేపిస్తాం. జై జనసేన! 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 జై జనసేన!